హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తుంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో కూడా షేర్ చేస్తుంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 21 డిసెంబర్ 2023 అండి. నేను నిన్న ఢిల్లీ రావడం జరిగింది. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఇకో స్పోర్ట్ అండి, టైటానియం ఆప్షనల్ 2013 డిసెంబర్ మోడల్ అనమాట ఇది. సో ఎన్ఓసి వస్తుంది, ఎన్ఓసి ఇస్తాము, ఎన్ఓసి ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వెహికల్ 1,15,000 అయితే తిరిగిందండి. 4 టైర్లు కూడా 60 to 70% అయితే ఉన్నాయి. ఏ టైర్ 4 టైర్లు కూడా 60 to 70% అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. వెనక గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది, మిగతా అన్ని కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ ఒక్కటి మాత్రమే ఈ వెహికల్లో పెయింట్ అయిందండి. రిమైనింగ్ పార్ట్స్ అన్ని ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. సో కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు బండి ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. సో ఫ్రంట్ బంపర్కి లాక్ అయితే మాత్రం వేసుకున్నారండి, అంతే. అదొక్కటే మైనస్ అనమాట. బండిలో ఫ్రంట్ బంపర్ పెయింట్ పడింది. సో బానెట్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. 2013 అనమాట. లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. ఎట్లాంటి పెయింట్ అయితే పడలేదు ఇప్పటి వరకు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 30-40% అయితే ఉందండి. సస్పెన్షన్ ఓకే ఉంది, సస్పెన్షన్ ఎటువంటి వర్క్ లేదు. అలాగే ఎల్ఐబి డ్రమ్ డిస్క్ బ్యాడ్ చూసుకోవచ్చు, డిస్క్ బ్రేక్లు చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి. ఎటువంటి వర్క్ అయితే రిక్వైర్మెంట్ లేదు. అలాగే అండర్ బాడీ చూసుకున్నట్లయితే ఎటువంటి రస్టింగ్ అయితే లేదు వెహికల్లో. అలాగే డోర్ చూసుకోండి, డోర్ కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోరు అలాగే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. పెయింట్ అయితే పడలేదు, కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉందండి. అలాగే బాడీ లైనింగ్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు. సో చూసుకోవచ్చు. ఇంటీరియర్ డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. అలాగే మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వెనక డోర్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉందండి, ఎటువంటి బ్రేకేజ్ అయితే లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే 30-40% అయితే ఉందండి. షాకర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ లేదు. లైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. కంప్లీట్గా క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే గ్లాస్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే రూఫ్ కూడా చూసుకోవచ్చు, రూఫ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు, పెయింట్ అయితే పడలేదు, ఎక్కడ కూడా రస్టింగ్ అయితే లేదండి. ఈ లెఫ్ట్ సైడ్ మినీ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. అలాగే వెనక డిక్కీ డోర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. 5 టైర్లు కూడా 2018లో అయితే చేంజ్ చేశారు. సో వెహికల్ డిక్కీ ఓపెన్ అవ్వట్లేదు, ఇది ఒకటి లాక్ ప్రాబ్లం ఉంది, కంప్లైంట్ ఉంది. సో అందుకని ఇది డైరెక్ట్ ఓనర్ వెహికల్ అండి. ఓనర్ దగ్గర నుంచే, ఓనర్ ఇంటి దగ్గరే వీడియో చేయడం జరుగుతుంది. అందుకనే చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, చేయించుకోవాలి. ఒక 10-15 వేలు అయితే రిపేర్స్ అయితే ఉన్నాయండి. సో డిక్కీ డోర్ ఒకటి, ఆ డోర్ సెన్సార్ ఒకటి, ఇక చిన్న చిన్న ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో లోపల లూజ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి, అవి ఒకటి ఫిట్టింగ్ చేయించుకోవాలి. మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ వర్కింగ్ ఉన్నాయి అనమాట. రైట్ సైడ్ కౌంటర్ ప్యానల్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే 2 టైల్ లైట్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట 2 టైల్ లైట్స్కి కూడా. అలాగే రైట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. రైట్ సైడ్ వెనక టైర్ చూసుకోవచ్చు, 80% వరకు అయితే ఉంది. మీకు షాకర్ కూడా చూసుకోవచ్చు. అలాగే అండర్ బాడీలో చూసుకోవచ్చు, ఎట్లాంటి సస్పెన్షన్ వర్క్ అయితే లేదనమాట. రస్టింగ్ అయితే 100% లేదు. సో అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే డోర్ లోపల లైనింగ్ కూడా చూసుకోవచ్చు, డోర్ లైనింగ్, బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, ఎక్కడ ఓవర్ తీసినట్టు అయితే లేదనమాట డోరు. వెహికల్ చాలా రోజులు నిలబెట్టేసిన వెహికల్ అండి, కొంచెం డస్టీగా ఉంది లోపలంతా. ఇంటీరియర్ డీప్ క్లీనింగ్ అయితే చేయించుకోవాలి ఖచ్చితంగా ఒకసారి. కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్తోనే ఉంది, ఎటువంటి సీట్ కవర్స్ థర్డ్ పార్టీ వేయించలేదు. అలాగే డోర్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ డోరు అట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. అలాగే డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే పంచింగ్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్తోనే ఉంది. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తో ఉంది.
అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 80 to 90% అయితే ఉందండి కంప్లీట్గా. అలాగే మీరు ఇక ఇంటీరియర్ చూసుకున్నట్లయితే 1,15,000 అయితే వెహికల్ డ్రివెన్ అండి. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. ఆఫ్ చేశాను. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి. 20 చెక్ లైట్స్ అయితే లేవు వెహికల్లో కంప్లీట్గా. అలాగే పవర్ విండోస్, ఆల్ పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయండి. రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ వెనక వర్క్ అవ్వట్లేదు. లెఫ్ట్ సైడ్ రెండు పని చేయట్లేదండి. ఫ్రంట్ 2 పని చేస్తున్నాయి అనమాట. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ ఉందన్నమాట. ఆల్ ఫంక్షన్స్ వర్క్ అవుతున్నాయండి, చూసుకోవచ్చు. ఆల్ ఫంక్షన్స్ వర్క్ అవుతున్నాయి అనమాట. ఏసీ వర్కింగ్ ఉందండి, ఏసీ పర్ఫెక్ట్ ఉంది. ఏసీ టెస్ట్ చేశాను ఆల్రెడీ. అలాగే 1,15,000 అయితే వెహికల్ డ్రివెన్ అండి. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మ్యూజిక్ సిస్టమ్ ఇది కూడా ఉంటుంది అనమాట. మ్యూజిక్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ ఇది. సో పుష్ బటన్ వస్తుంది దీనికి, చూసుకోవచ్చు. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఆగింది. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి. మీకు ఇంకా ఇంజిన్ చూపించి మీకు రిమైనింగ్ డీటెయిల్స్ చెప్తానమాట. చూసుకోవచ్చు, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇది. ఎక్కడ కూడా ఎటువంటి స్పానర్ మార్క్స్ అయితే లేవు. 100% జెన్యూన్ వెహికల్ అనమాట. జెన్యూన్ వెహికల్, ఎటువంటి స్పానర్ మార్క్స్ అయితే లేవు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,30,000 చెప్తున్నారండి. 2013 టైటానియం ఆప్షనల్ ఫస్ట్ ఓనర్ వెహికల్. 4 టైర్లు కూడా, 2 టైర్లు 40% ఉన్నాయి, 2 టైర్లు 80% వరకు ఉన్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి 30% ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ 2 పవర్ విండోస్ వర్క్ అవుతుంది, వెనక 2 పవర్ విండోస్ వర్క్ కావట్లేదు. ఈ వెహికల్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 3,30,000 అయితే చెప్తున్నారండి. కొద్దిగా నెగోషియేషన్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.